శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ధర్మవ్యాధుడు కౌశికుడు యొక్క సంభాషణనంతటినీ కూడా విన్నాము. ఈ విషయాలన్నీ కూడా మార్కండేయ మహర్షి ధర్మరాజుకి పాండవులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ధర్మవ్యాధ ఉపాఖ్యానమని ప్రత్యేకంగా ధర్మవ్యాధుడి యొక్క ఉపాఖ్యానాన్ని అంతటిని కూడా ధర్మరాజుకి వినిపించాడు. అనేకములైనటువంటి ధర్మాలు తెలుసుకునేటట్టుగా చేశాడు. అంతటి చక్కటి ఆ విషయాలన్నీ కూడా వినేటప్పటికీ ధర్మరాజు ఎటువంటి వాడంటే, ఎవరైనా మహర్షులు వస్తే కనుక ఆ మహర్షుల దగ్గర ఎంత జ్ఞానాన్ని పొందగలగాలో అంత జ్ఞానాన్ని పొందే వరకు కూడా ఊరుకోడు ఆయన. అందువలన వెంటనే ఆయన చెప్పాడు, అద్భుతమైనటువంటి వృత్తాంతాన్ని అంతటిని కూడా చెప్పావయ్యా నువ్వు, ఇంతటి ధర్మోపాఖ్యానాన్ని అంతటిని తెలియజేసావు. అయితే నువ్వు అన్ని ధర్మాలు తెలిసినటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడు కాబట్టి నువ్వు చెబితే కనుక ఈ ధర్మం గురించి చాలా చక్కగా ఉంటుందయ్యా. అందువల్ల అది వినడానికి బాగుంటుంది, అలాగే ఎంత సమయం గడిచిందో కూడా తెలవదు నీతో మాట్లాడుతుంటే అని అలాగే చెబితే ఉన్న సమయంలో ఈ మొత్తం వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడితో చెబుతున్నాడు. ఈ కథలన్నీ మా తాతల గురించి చెప్పవయ్యా అంటే, వ్యాసుడి యొక్క ఆజ్ఞ మేరకు వైశంపాయనుడు జనమేజయుడికి ఈ పాండవులు కౌరవులు వీళ్ళ వృత్తాంతము కథలన్నీ కూడా జనమేజయుడికి వినిపిస్తున్నాడు. ఆ వినిపించే సమయంలో అంటున్నాడు వైశంపాయనుడు, శృత్వేమాం ధర్మ సంయుక్తాం ధర్మరాజ కథాం శుభాం పునఃపప్రచ్ఛతం ఋషిం మార్కండేయమిదం తదా. ఓ జనమేజయ, ధర్మంతో కూడినటువంటి ఈ చక్కటి పవిత్రమైనటువంటి వృత్తాంతాన్నంతా కూడా ధర్మరాజు విన్నాడయ్యా. విని మళ్ళీ ఆ ధర్మరాజు మార్కండేయ మహర్షిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు అని చెబుతున్నాడు. కథమగ్నిర్వనం జాతః కథంచాప్యంగిరా పురా నష్టే అగ్నౌ హవ్యమవహత్ అగ్నిర్భూత్వా మహాద్యుతి. ధర్మరాజు అడుగుతున్నాడు మార్కండేయ మహర్షి, పూర్వం అగ్నిదేవుడు ఎందుకుని నీళ్లలోకి వెళ్ళాడయ్యా? అలాగే అగ్ని అదృశ్యం కాగానే మహాతేజస్వి అనేటువంటి అంగీరసుడు అనేటువంటి మహర్షి అగ్ని అయ్యి దేవతల యొక్క హవిస్సునంతటిని కూడా ఎలా చేర్చాడు, దేవతలకు ఆ తనముఖంగా హవిస్సుని ఎలా చేర్చాడు, ఈ కథ అంతా నాకు వినాలనుందయ్యా అంటున్నాడు. అగ్నిర్యదాత్వేక ఏవ బహుత్వం చాస్య కర్మసు దృశ్యతే భగవన్ సర్వం ఏతదిచ్ఛామి వేదితం. అగ్నిదేవుడు ఒకటే ఉన్నాడు కదా, మరి ఆ అగ్నిదేవుడేమోను ఆ నీళ్లలోకి వెళ్ళడం ఏమిటి, అగ్ని అదృశ్యమైనప్పటికీ అంగిరసుడేమోను అగ్ని అవ్వడం ఏమిటి, అలా విభిన్నమైనటువంటి పనుల్లో ఆయన అనేక రూపాలుగా ఎందుకు కనిపిస్తాడు, ఇదంతా నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నానయ్యా. కుమారశ్చ యథోత్పన్న యథా చాగ్నే సుతోభవత్ యథా రుద్రాచ సంభూత గంగాయాం కృత్తికాసు చ. అలాగే అసలు ఈ కుమారస్వామి జననానికి అగ్నికి సంబంధం ఏంటి? అసలు ఈ కుమారస్వామి ఎలా జన్మించాడు, అగ్నిపుత్రుడు ఎలా అయ్యాడు, శివుడి వలన గంగకు కృత్తికలకు ఎలా జన్మించాడు, అసలు ఇదంతా చాలా చిత్రంగా ఉందయ్యా ఈ వృత్తాంతాలు వింటుంటే. ఏతదిచ్ఛామ్యహం తత్తః శ్రోతుం భార్గవసత్తమా కౌతూహల సమావిష్ట యథా యాథా తథ్యం మహాముని. ఓ భృగువంశ శ్రేష్ఠ మార్కండేయ మహర్షి, ఇదంతా ఉన్నట్టుగా మీ వలన వినాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నీకు అన్ని విషయాలు తెలుసు, నీకు తెలవనటువంటి విషయం అంటూ ప్రపంచంలో ఎక్కడా లేదు జగత్తులో. అందువలన నీ దగ్గర నుంచి వింటే కనుక అది యథార్థమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటిది అవుతుంది. అందువలన నాకు ఈ విషయాలన్నీ కూడా నువ్వు తెలియజేయవలసిందే అని మళ్ళీ ఆ జిజ్ఞాసు అయినటువంటి ధర్మరాజు మార్కండేయ మహర్షిని మళ్ళీ కోరాడు.
కోరితే అప్పుడు మార్కండేయ మహర్షి అంటున్నాడు, అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం యథా క్రుద్ధో హుతవః తపస్తప్తుం వనంగతః. ఓ యుధిష్ఠిరా, ఈ విషయంలో తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ప్రాచీనమైనటువంటి ఒక ఇతిహాసాన్ని చెబుతారు. ఇక్కడ ప్రాచీనమైన ఇతిహాసం అంటే జరిగినటువంటిదని ఆ విషయాన్ని చెబుతూ ఉంటారు. కోపం వచ్చినటువంటి అగ్ని వనంలోకి ఎందుకు వెళ్ళాడు అంటే, వనం అంటే నీరు, నీటిలోకి ఎందుకు వెళ్ళాడు అంటే, కోపం వచ్చి ఆయనకి అగ్నికి తపస్సు చేయడం కోసమని జలప్రవేశం చేశాడు ఆయన. ఆ జలప్రవేశం, ఆయన కోపం రావడం ఏంటి, జలప్రవేశం ఎందుకు చేశాడో కూడా ఈ కథలో ఉంది. యథాచ భగవాన్ అగ్ని స్వయమేవాంగిరాభవత్ సంతాపయం చ ప్రభయా నాశయం స్థిమిరాణి చ. అయితే అగ్ని మాయమైపోతే, అగ్ని లేకపోతే జగత్ ఏమైపోతుంది? అందువలన ఆ అంగిరసుడైనటువంటి ముని గొప్ప కాంతితో లోకాన్నంతటినీ కూడా తప్పింపచేస్తూ, ఈ చీకటిని నాశనం చేస్తూ స్వయంగానే ఎలా అగ్నిదేవుడు అయ్యాడో కూడా ఈ ఇతిహాసాన్ని వింటే తెలుస్తుందయ్యా. పురా అంగిరో మహాబాహో చచార తపవుత్తమం ఆశ్రమస్థో మహాభాగో హవ్యవాహం విశేషయన్ తథా స భూత్వా తు తదా జగత్సర్వం వ్యకాసయత్. పూర్వకాలంలో అంగిరసుడు అనేటువంటి ఒక గొప్ప మహర్షి ఉన్నాడయ్యా. చాలా గొప్ప మహాత్ముడైనటువంటి వాడైన మంచి మహర్షి, ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆయన. అటువంటి అంగిరసుడు ఆశ్రమంలో ఉండి మహత్తరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసి అగ్నిదేవుని కూడా మించిపోయేటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఈ సమస్తమైనటువంటి జగత్తును కూడా వెలిగించాడు ఆయన. అంటే అంత తేజస్సు ఆయనకి వచ్చింది. తపశ్చరం స్తుహతభుక్ సంతప్తస్తస్య తేజస భృశం గ్లానశ్చ తేజస్వీ నచ కించిత్ ప్రతిజ్ఞవాన్. ఆ కాలంలో అగ్నిదేవుడు కూడా తపస్సు చేస్తూ స్వయంగా ఆ తేజోవంతుడైనటువంటి అంగిరసుని తేజస్సు చేత సంతప్తుడై బాగా వాడిపోయాడు అగ్ని. అగ్ని తపస్సు చేశాడు, అంగిరసుడు తపస్సు చేశాడు. కానీ అంగిరసుడు తపస్సు చేయడం వల్ల అగ్ని కంటే కూడా జాజ్వల్యమైనటువంటి తేజస్సును పొందాడు ఆయన. అటువంటి తేజస్సును పొందినటువంటి వాడై అంతా తప్పింపు చేస్తున్నట్ట. అలాగా అంగిరసుని యొక్క తేజస్సుతోటి ఈ అగ్ని తప్పింప చేయబడ్డాడు. అలా తప్పింప చేయబడినటువంటి వాడై అతను వాడిపోయేట, అంటే తేజోహీనుడయ్యాడు. దీనికి కారణము అగ్ని తెలుసుకోలేకపోయాడు. ఏమిటి ఇంత, నేనే ఇలాగ తేజోహీనుడిని అవడానికి గల కారణం ఏమిటి అనేటువంటి విషయం ఆయన తెలుసుకోలేకపోయాడు. అధ సంచింతయామాస భగవాన్ హవ్యవాహన అన్యో అగ్నిరిహ లోకానాం బ్రహ్మణ సంప్రకల్పిత. అప్పుడు అగ్నిదేవుడు అనుకున్నాడు, ఇదేదో లోకాల కోసమని నా తేజస్సు సరిపోని కారణంగా సరిపోవట్లేదని భావన చేసి లోకాల కోసం బ్రహ్మదేవుడు ఇంకొక అగ్నిని ఏమైనా కల్పించాడా అనేటువంటి ఒక భావన అగ్నిదేవుడికి కలిగిందిట మనసులో. అగ్నిత్వం విప్రణష్టం హి తప్యమానస్య మే తపః కథమగ్ని పునరహం భవేయమితి చించసః అపశ్యదగ్నివల్లోకాన్ తాపయంతం మహామునిం. ఎందుకంటే తనకంటే తేజస్సు కలిగినటువంటి వాడే ఆ అగ్ని రూపంలో ఆ అంగిరసుడు తన తేజస్సుతోటి అగ్నిలాగా అంతా తప్పింప చేసేస్తున్నాడు. ఇంక ఈ అగ్నికి పనేమీ లేదు. ఎందుకంటే ఈ అగ్ని కంటే ఆ తేజస్సు చాలా గొప్పగా ఉంది. అతడే అగ్ని అయిపోయాడు. అందువలన ఈయనకి ఆ సహజమైనటువంటి అగ్నిదేవుడు మనసులో అనుకున్నాడు, ఓహో బ్రహ్మదేవుడే నేను చేసేటువంటి ఈ ప్రకాశము సరిపోదని భావన చేసిన వాడై మరొక అగ్నిని సృష్టించుంటాడేమో అని నాలో ఒక ఆలోచన కలిగింది. దాంతో మళ్ళీ నేను అసలు ఒక స్థానం పోతే అలాగా, ఒక స్థానంలో ఉన్నటువంటి వాడికి ఆ స్థానం పోయేటువంటి ప్రమాదం వస్తే ఆ స్థానాన్ని ఎలాగైనా రక్షించుకోవాలనుకుంటాడు కదా. అలాగే మరి అగ్నిదేవుడు కూడా తనకి అంత తేజస్సుకి అధిపతిగా ఉన్నటువంటి అగ్నిదేవుడికి తన స్థానాన్ని రక్షించుకోవాలి కదా. అందువలన తపస్సు చేయడం మొదలెట్టాడు. ఎలాగైనా సరే నేను మళ్ళీ తిరిగి నా స్థానాన్ని నేను సంపాదించాలి అని అనుకున్నాడు.
అనుకున్నటువంటి వాడై తపస్సు చేస్తున్నాడు, కానీ తనలో ఉండేటువంటి అగ్ని లక్షణం నశించింది. తపస్సు చేసిన, ఎందుకంటే ఆయన తపస్సు చేశాడు, ఈయన తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పటికీ కూడా అంత తేజస్సు రావట్లేదు. అంగిరసుడికే తేజస్సు వచ్చింది తప్ప ఈయనకి రాలేదు. అందువల్ల అగ్ని లక్షణం నాలో నశించింది, మళ్ళీ నేను ఎలా అగ్నిని కాగలను అని ఆలోచన చేశాడు. అలా ఆలోచిస్తూ అగ్ని వలె లోకాల్ని తప్పింపచేస్తున్నటువంటి ఆ మహామునిని, ఆ అంగిరసుడిని చూసేట. సోపాసర్పచ్చనైర్భీత తమువాచ తదాంగిరా శీఘ్రమేవ భవస్వాగ్ని త్వం పునర్లోక భావన విజ్ఞాతశ్చాసి లోకేషు త్రిషు సంస్థానచారిషు. భయపడుతూనే అగ్ని ఆ ముని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయనకి నమస్కారం చేశాడు. ఆ అంగిరసుడు ఆయన్ని చూసి, ఆ అంగిరసుడు అగ్నితోటి ఈ విధంగా అన్నాడు, నువ్వు త్వరగా లోకాల్ని వృద్ధి చేసేటువంటి పనికి పూనుకోవాలయ్యా. ముల్లోకాల్లోనూ స్థావర జంగ ప్రాణుల్లో నువ్వు బాగా ప్రసిద్ధుడమైనటువంటి వాడవు. నువ్వు త్వమగ్ని ప్రథమం సృష్ట బ్రహ్మణాతిమిరాపహ స్వస్థానం ప్రతిపద్యస్వ శీఘ్రమేవ తమోనుదా. ఆ బ్రహ్మదేవుడు అసలు నిన్నే చీకటిని పోగొట్టేటువంటి అగ్నిగా మొట్టమొదటి నిన్నే సృష్టించాడయ్యా. నువ్వే అంధకారాన్ని అంతటిని తొలగించి నీ తేజస్సు చేత సర్వము వ్యాపింపచేయవలసినటువంటి వాడవు. నువ్వు త్వరగా మళ్ళీ నువ్వు నీ యొక్క తేజస్సును సంపాదించినటువంటి వాడవై నీ స్థానాన్ని నువ్వు గ్రహించు అని అంగిరసులే మళ్ళీ చెప్పాడు అగ్నికి. అప్పుడు అగ్ని అంటున్నాడు ఆయనతోటి, నష్టకీర్తిరహం లోకే భవాన్ జాతో హుతాసన భవంతమేవ జ్ఞాస్యంతి పావకం నతుమాం జనా. అదేంటే లోకంలో నా కీర్తి అంతా నశించిపోయింది. ఎప్పుడైతే నువ్వు ఈ అగ్నిలాగా మొత్తం తప్పింపచేయడం మొదలెట్టావో నీ తేజస్సుతోటి, నిన్నే అందరూ అగ్ని అనుకుంటున్నారు తప్ప నన్ను అగ్నిని అనుకోవట్లేదు. నువ్వే అందరికీ అగ్నివయ్యావు. లోకమంతా కూడా నిన్నే అగ్నిగా భావిస్తుంది, కానీ నన్నేం కాదు కదా. ఇప్పుడు నిక్షిపామ్యహమగ్నిత్వం త్వమగ్ని ప్రథమో భవ భవిష్యామి ద్వితీయోహం ప్రాజాపత్యకయేవచ. అందువల్ల నేను కూడా ఏంటంటే నాలో ఉన్న కొంత ప్రకాశం ఉంది కదా ఇంకా, అందువల్ల నా అగ్నితత్వాన్ని అంతటిని కూడా నీలో ఉంచుతానయ్యా. నువ్వే మొదటి అగ్నివి, నువ్వే కావాల్సింది. నేను ప్రాజాపత్యం అనేటువంటి పేరుతోటి రెండో అగ్నిని అవుతాను అని ఆ అగ్నే అంగిరసుడితో చెప్పేట వినయంగా. అప్పుడు అంగిరసుడు అంటున్నాడు, కురుపుణ్యం ప్రజాస్వర్గ్యం భవాగ్నిస్తిమిరాపహ మాంచ దేవ కురుష్వాగ్ని ప్రథమం పుత్రమంజస. అప్పుడు అంగిరసుడు చెప్పాడు, అగ్నిదేవా, ప్రజలందరినీ కూడా స్వర్గాన్ని చేర్చేటువంటి ఒక పుణ్య కార్యాన్ని నిర్వహించవలసి ఉందయ్యా. అంటే ప్రజలను స్వర్గానికి చేర్చే పుణ్యకార్యం అంటే దేవతలందరికీ కూడా హవిస్సుని చేర్చడమే. దేవతలకి హవిస్సుని సమర్పింపజేయడం అనేటువంటిది పుణ్యకార్యాన్ని నిర్వహించాలి. నన్ను కూడా చీకటిని పోగొట్టేటువంటి అగ్నిపదంలో స్థాపించి నీ మొదటి పుత్రుడిగా నువ్వు నన్ను చేసుకోవాలి. ప్రాజాపత్యానికి వెళతానన్నాడు కదా, అందువలన ప్రాజాపత్యం అనేటువంటి పేరుతో నేను రెండో అగ్నిని అవుతానంటే అల్లా అనకయ్యా, నన్ను కూడా ఈ చీకటిని పోగొట్టేటువంటి అగ్నిపదంలో స్థాపించి నీ మొదటి పుత్రుడిగా నన్నే చేసుకో అని అన్నాడు. తచ్చుత్వా అంగిరసో వాక్యం జాతవేదాస్తథాకరోత్ రాజన్ బృహస్పతిర్నామ తస్యాప్యంగిరసస్సుత. అప్పుడు వెంటనే ఆ అంగిరసుని మాటలు విన్నాడు అగ్ని. ఇదేదో బాగానే ఉంది అని అనుకునే అగ్ని అదే విధంగా చేసేట. దాంతో ఆ తర్వాత అంగిరసునికి బృహస్పతి అనేటువంటి ఒక పుత్రుడు కలిగాడు. జ్ఞాత్వా ప్రథమజం తం తు వహ్నేరాంగిరసం సుతం ఉపేత్య దేవాహ పప్రచ్యు కారణం తత్ర భారత. ఆ అంగిరసుడు అగ్నిదేవుని యొక్క మొదటి పుత్రుడు అని తెలిసినటువంటి దేవతలు వచ్చి, దీనికి కారణం ఏమిటయ్యా, నువ్వు నిన్ను పుత్రుడిగా అగ్ని తీసుకోవడం ఏమిటి, దీనికి కారణం ఏమిటి అని అడిగారు. అడిగితే కనుక అప్పుడు అంగిరసుడు వాళ్ళకి చెబుతున్నాడు, సతు పృష్ట తదా దేవై తతకారణమబ్రవీత్ ప్రత్యగృహంస్తు దేవాశ్చ తద్వజో అంగిరసస్తదా. ఆ దేవతలు అడిగారు, ఏమయ్యా నీ ఇందులో కారణం ఏమిటి అని అడిగితే అడిగిన దానికి అంగిరసుడు కారణం చెప్పాడు. ఆ దేవతలందరూ కూడా ఆయన సమాధానాన్ని నమ్మారు కూడా. తత్ర నానా విధానజ్ఞీన్ ప్రవక్ష్యామి మహాప్రభాన్ కర్మభిర్బహుభిఖ్యాతాన్
నానార్థాన్ బ్రాహ్మణేష్విహ. ఈ విధంగా ఎప్పుడైతే వేదంలో మనకు అనేక రకములైనటువంటి అగ్నిస్వరూపాలని కూర్చి చెప్పబడింది కదా, అందువలన ఈ బ్రాహ్మణ గ్రంథాల్లోని విధివాక్యాల ద్వారా అనేకములైనటువంటి కర్మల ద్వారా అనేకమైనటువంటి ప్రయోజనాలను సిద్ధించడంలో ప్రసిద్ధమైనటువంటి మిక్కిలి కాంతివంతమైనటువంటి అగ్నులు కొన్ని ఉన్నాయ్యా. ఆ అగ్నులన్నింటినీ కూడా నేను వివరిస్తాను అని చెబుతున్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యా పర్వణి ఆంగిరసే సప్తదశాధిక-ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యా పర్వం అనే ఉపపర్వంలో అంగిరసుని యొక్క వృత్తాంతం అనేటువంటి 217 అధ్యాయం ముగిసింది. 218 అధ్యాయంలోకి మనం వెళ్ళాం. ఆయన మార్కండేయ మహర్షి చెబుతున్నాడు ఆ ధర్మరాజుకి, ఆ పాండవులకి కూడా. బ్రహ్మణో యస్తృతీయస్తు పుత్ర కురుకులోద్వహ తస్యాభవత్ శుభా భార్య ప్రజాస్తస్యాం చ మే శృణు. ఓ యుధిష్ఠిర, బ్రహ్మదేవుని యొక్క 3వ కుమారుడు ఈ అంగిరసుడు అనేటువంటి వాడు. అందువల్ల ఆ బ్రహ్మదేవుని యొక్క కుమారుడైనటువంటి అంగిరసుని యొక్క భార్య పేరు శుభ. ఆయనకు ఆమె ఎందుకు కలిగినటువంటి సంతానాన్ని గురించి చెప్తున్నాను వినవయ్యా అని చెప్తున్నాడు. బృహత్కీర్తిర్బృహజ్యోతి బృహద్బ్రహ్మ బృహన్మనాః బృహన్మంత్రో బృహద్భాస తథా రాజన్ బృహస్పతి. ఆయనకి ఈ కొంతమంది పుత్రులు కలిగారు. అందరికీ కూడా బృహత్ అని, అంటే పెద్ద, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు. అందువల్ల ఆ బృహత్తుతో వీళ్ళకి సంపర్కం కలిగి బృహత్ కీర్తి ఒకడు, అంటే గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు. బృహజ్యోతి గొప్ప జ్యోతి, బృహద్ బ్రహ్మ వాడు సృష్టి కూడా చేయగలిగినటువంటి వాడు, బృహన్మనుడు, అలాగే బృహన్మంత్రుడు, బృహద్భాసుడు, బృహస్పతి అని ఆయన కొడుకులు. ఈ విధంగా ఆయనకి ఇంతమంది పుత్రులు పుట్టారు. ఆయనకి మొత్తం 7 పుత్రులు కలిగేట ఆయనకి. బృహత్కీర్తి, బృహజ్యోతి, బృహద్బ్రహ్మ, బృహన్మనుడు, బృహన్మంత్రుడు, బృహద్భాసుడు, బృహస్పతి అనేటువంటి పుత్రులు జన్మించారట. ప్రజాసుతాసు సర్వాసు రూపేణ ప్రతిమాభవత్ దేవి భానుమతి నామా ప్రథమాంగిరసస్సుత. అలాగే అంగిరసుడికి ఈ 7 పుత్రులే కాకుండా ఒక పుత్రికి కూడా ఉంది. ఆయన మొదటి కూతురు భానుమతి దేవిట. ఆయన సంతానంలో కల్లా కూడా భానుమతి అంటే భాను అంటే ప్రకాశవంతమైనటువంటిది ఆమె. అందువల్ల అంతేకాకుండా ఆమె చాలా అధికమైనటువంటి సౌందర్యం కలిగినటువంటిది, గొప్ప సౌందర్యం కలిగినటువంటిది. ఎప్పుడు సూర్యునితో కలిసి ఉండడం వల్ల ఈ భానుమతి దినాభిమానిని అయినటువంటి దేవత అయింది. భూతానామేవ సర్వేషాం యస్యాం రాగస్తదాభవత్ రాగాద్రాగేతి యామాహు ద్వితీయాంగిరసస్సుత. అలాగే అంగిరసుడికి మరొక కూతురుంది రాగ అనేటువంటి పేరుతో. ఆమె భానుమతి. జాగ్రత్తగా మనం ఈ పేర్లని జాగ్రత్తగా పరిశీలించాలి. వీళ్ళ ఊరికే పెట్టినటువంటి పేర్లు కాదు, ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి పేర్లు. అసలు ఈ పేర్లు స్మరిస్తే మహాపుణ్యం అన్నారు. ఆ పేర్లని కనీసం ఒక్కసారి మనం అనుకుంటేనే మహాపుణ్యం అన్నారు. అటువంటి పేర్లు ఇవన్నీ కూడాను. ఆయనకి రాగ అనేటువంటి పేరుతో ఇంకో కూతురుందిట. ఆయన మీద సమస్తమైనటువంటి ప్రాణులు విశేషమైనటువంటి అనురాగం కలగడం వల్ల ఆ పేరు వచ్చేదిట. ఈ రాగ అనేటువంటిది రాత్రి అభిమాని. మీరు జాగ్రత్తగా గమనించాలి. మనం ఆ భానుమతి దినాభిమానిని అయినటువంటి దేవత. ఈ రాగ అనేటువంటిది రాత్రి అభిమానిని అయినటువంటి దేవత. మరి యాం కపర్ది సుతామాహు దృశ్యా దృశ్యేతి దేహిన తనుత్వాసా సినీవాలి తృతీయాంగిరసస్సుత. అలాగే 3వ కుమార్తె ఒక ఆమె ఉంది ఈ అంగిరసుడికి. ఆ 3వ పుత్రికి పేరు ఏంటంటే సినీవాలి అని. సినీవాలి అంటే చతుర్దశితో కూడినటువంటి అమావాస్య. అంటే రేఖామాత్రంగా ఏ అమావాస్య నాడు చంద్రదర్శనం కలుగుతుందో దాన్ని సినీవాలి అంటారు. అందువల్ల ఆ సినీవాలిలో సన్నగా చంద్రరేఖ కనిపిస్తుంది అన్నమాట. ఇంకోసారి మనకేమీ కనిపించదు అది. అలాగే
అంటే ఏంటి, ఒకసారి అలా కనిపిస్తూ ఉంటుంది, ఒకసారి మాయమవుతూ ఉంటుంది. ఈ విధంగా ఆ కనిపించేటువంటి దాన్ని ఆ చంద్రరేఖతో కూడి ఉంటుంది. చతుర్దశి కూడా కొంత ఉంటుంది అమావాస్యలో. అందువలన చతుర్దశితో కూడినటువంటి ఆ అమావాస్య ఏదైతే ఉందో దాన్ని సినీవాలి అంటారు. అది ఏం చేస్తుంది, అది జాగ్రత్తగా చూస్తే మనకు రేఖామాత్రంగా కనిపిస్తుంది, ఒక్కొక్కప్పుడు కనిపించకుండా కూడా పోతుంది. ఇది ఇలా కనిపించకుండా పోతుంది కాబట్టే దీన్ని ఏమన్నారంటే దృశ్యాదృశ్య అన్నారు. ఈశ్వరుడు నుదుటి మీద ధరిస్తాడు, అందువల్ల దీనికి అంటే ఈయన ఆ నుదుటి మీద ధరిస్తాడు, చంద్రరేఖగా అలాగ ధరిస్తాడు కాబట్టి అందువలన రుద్రసుత అని కూడా దీనికి పేరు. పశ్యత్యర్చిష్మతి భాభి హవిర్భిశ్చ హవిష్మతి షష్ఠీం అంగిరస కన్యాం పుణ్యామాహుర్మహిష్మతీం. అలాగే ఆయనకి 4వ పుత్రిక ఉంది అర్చిష్మతి. మొదటి పుత్రిక భానుమతి, 2వ పుత్రిక రాగ, 3వ పుత్రిక సినీవాలి, 4వ పుత్రిక అర్చిష్మతి. ఈ అర్చిష్మతి అనేటువంటిది పూర్ణచంద్రుడితో కలిసి ఉంటుంది, అంటే పౌర్ణమి నాడే మనకు కనిపిస్తుంది. అర్చిష్మతి అంటే జ్యోతి కలిగినటువంటిది అనమాట. దీని కాంతితో జనం ఏం చేస్తారంటే రాత్రి కూడా వస్తువులు స్పష్టంగా చూడగలుగుతారు. పౌర్ణమి నాడు వెలుగు ఉంటుంది కాబట్టి ఆ వెలుగులో అన్నీ చూడగలుగుతాం. ఈ విధంగా ఆమె 4వ పుత్రిక. ఇంకపోతే 5వ కన్య ఎవరంటే హవిష్మతి. ఈ హవిష్మతి ఏంటంటే పాడ్యముతో కూడినటువంటి పౌర్ణిమ రాక. దీని సాన్నిధ్యంలో హవిస్సుతో దేవతలను పూజిస్తారు. ఆయన పవిత్రమైనటువంటి మళ్ళీ షష్ఠీమంగిరస కన్యాం. ఇంకపోతే 6వ కూతురు పేరేంటంటే మహిష్మతి. ఈమె మళ్ళీ చతుర్దశితో కూడినటువంటి పూర్ణిమ. దీన్నే అనుమతి అని కూడా అంటారు. అంటే ఏంటి, ఆ దినముల కాలానికి సంబంధించినటువంటి పేర్లే వీళ్ళందరివి కూడా. మహామఖేష్వాంగిరసి దీప్తిమస్సు మహామతే మహామతీతి విఖ్యాత సప్తమి కచ్చతే సుత. అలాగే 7వ కుమార్తె ఉంది మహామతి. వీళ్ళందరూ కూడా తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, తేజోవంతాలైనటువంటి సోమయాగాది మహాయజ్ఞాల్లో ప్రకాశిస్తుంది కాబట్టి ఆమెని మహామతి అని అన్నారు. అలా మహామతి అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటిదే అంగిరసుని 7వ పుత్రిక. పాడ్యముతో కూడినటువంటి అమావాస్యని మహామతి అంటారన్నమాట. యాంతు దృష్ట్వా భగవతీం జన కుహుకుహాయతే ఏకానంసేతి తామాహు కుహుమంగిరససుతాం. అలాగే అంగిరసుడి యొక్క 8వ పుత్రిక పేరు కుహు. ఈవిడు కూడా కుహుని కూడా ఏమంటారంటే అమావాస్య అనమాట. అమావాస్యనే కుహు అంటారు. అలాగే చతుర్దశితో కూడిన అమావాస్యని మటుకు సినీవాలి అంటారు. పూర్తి అమావాస్యని కుహు అంటారు. ఈ అమావాస్యను చూసి కుహు కుహు అని ఆశ్చర్యంతో జనాలు అంటారు కాబట్టి దాని పేరే కుహు అయింది. అందులో చంద్రుని ఒకే కళ చాలా సన్నటి అంశతో మిగిలి ఉంటుంది కొద్దిగా. అంటే పాడ్యముతో కూడినటువంటి అమావాస్య మాట ఇది. పాడ్యముతో కూడినటువంటి అమావాస్యని కుహు అంటారు. కొద్దిగా రేఖ మాత్రంగా ఇక్కడ కనిపిస్తుంది. అటువంటి కుహు సినీవాలి అనేటువంటివి కాలాన్ని బట్టి వాటికి ఆ పేర్లన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఎంతమంది 8 మంది పుత్రికల గురించి కూడా చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యాపర్వణి ఆంగిరసోపాఖ్యాని 18+200 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యాపర్వం అనే ఉపపర్వంలో అంగిరసోపాఖ్యానము అనే 218వ అధ్యాయం ముగిసిందని. స్వస్తి.